అయ్యప్ప మాల వేసుకున్న వారిని ఏమని పిలుస్తారో మీకు తెలుసా? మొదటిసారి అయ్యప్ప మాల వేసుకున్న వారిని కన్యస్వామి అని పిలుస్తారు. రెండవసారి వేసుకుంటే కత్తి స్వామి అని పిలుస్తారు. మూడవసారి వేసుకుంటే గంట స్వామి అని పిలుస్తారు. నాలుగవసారి వేసుకుంటే గదా స్వామి అని పిలుస్తారు. కానీ ఆ తరువాత మాల వేసుకున్న వారిని ఏమంటారో చాలా మందికి తెలియకపోవచ్చు. మిస్ అవ్వకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఐదవసారి మాల వేసుకుంటే విల్లు స్వామి అని పిలుస్తారు. ఆరవసారి వేసుకుంటే జ్యోతి స్వామి అని పిలుస్తారు. ఏడవసారి వేసుకుంటే సూర్య స్వామి అని పిలుస్తారు. ఎనిమిదవసారి వేసుకుంటే చంద్రస్వామి అని పిలుస్తారు. తొమ్మిదవసారి వేసుకుంటే వేలు స్వామి అని పిలుస్తారు. పదవసారి వేసుకుంటే విష్ణు చక్ర స్వామి అని పిలుస్తారు. 11వసారి వేసుకుంటే శంకరాద్వార స్వామి అని పిలుస్తారు. 12వసారి వేసుకుంటే నాగభరణి స్వామి అని పిలుస్తారు. 13వసారి వేసుకుంటే శ్రీహరి స్వామి అని పిలుస్తారు. 14వసారి వేసుకుంటే పద్మస్వామి అని పిలుస్తారు. 15వసారి వేసుకుంటే త్రిశూల స్వామి అని పిలుస్తారు. 16వసారి వేసుకుంటే శ్రీ శబరగిరి స్వామి అని పిలుస్తారు. 17వసారి వేసుకుంటే శంకరా స్వామి అని పిలుస్తారు. 18వసారి వేసుకుంటే నారికేల స్వామి అని పిలుస్తారు. ఆ తరువాత ఎన్నిసార్లు మాల వేసుకున్నా వారిని గురుస్వామి అని పిలుస్తారు. అసలు అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారు? అయ్యప్ప మాల వేసుకున్నాక ఏ నియమాలు పాటించాలో మీకు తెలుసా? శబరిమల ప్రయాణం ఎలా చెయ్యాలో మీకు తెలుసా? శబరిమలలో 18 బంగారు మెట్లలో ప్రతి ఒక్క మెట్టులో దేవుడు ఉన్నాడు అని మీకు తెలుసా? శబరిమలలో అయ్యప్ప విగ్రహం ఎలా వచ్చిందో మీకు తెలుసా? కన్యస్వాములు శబరిమలకు తప్పకుండా ఎందుకు వెళతారో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాము. మిస్ అవ్వకుండా ఆ వీడియో చూసేయండి. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణయ్యప్ప.